ప్రభుత్వం వారి అంటే మన దేవస్థానం వారి యొక్క గోశాల అనేది ఉంది. దాదాపుగా 200 ఎకరాల్లో ఉన్న ఈ గోశాలలో చాలా గోమాతలు, వృషభాలు, ఇంకా ఎన్నో రకాల మొక్కలు, నక్షత్ర వనాలు, ఇలా చాలా ప్రాముఖ్యం కలిగిన మొక్కలతో కూడిన ఇంకా ఎన్నో జీవరాశులన్నీ కూడా ఉన్నాయి. వాటిని చాలా ప్రత్యేకంగా చూసుకుంటున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు. ఇది మన సింహాచలం దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నది.
ఈ గోసాల లోపలే మనకి నక్షత్రవనం ఉందండి. డిఫరెంట్ డిఫరెంట్ ట్రీ స్పీసీస్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రతిదానికి పేరు రాశారు ఎక్కడికక్కడ. ఈ మొదటి వృక్షంలా కనిపిస్తుంది ఏదైతే ఉందో అది పాల చెట్టు. కొంచెం మర్రి చెట్లాగే ఉంది. ఇదిగోండి చూడండి, ఎంతో ఆక్సిజన్ ఇచ్చే స్పీసీస్ అన్నమాట ఇవన్నీ కూడా. మనకి ఇక్కడ మామిడి చెట్టు ఉంది, అలాగే నక్షత్రవనం. ఇదంతా కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇలా అన్ని నక్షత్రాలకి చెందినవి కొన్ని మొక్కలు ఉంటాయి. ఆ మొక్కల్ని మనం సంరక్షించుకోగలిగిన, పూజించగలిగిన, లేదా వాటి నాటినా కూడా ఎన్నో జన్మల ఫలితం ఉంటుందని, పుణ్యం ఉంటుందనేది మన పెద్దవారు అలాగే మన పూర్వీకులు చెప్పిన ఉదాంతం. ప్రకృతిని కాపాడుకోవడానికి మన వాళ్ళు కనిపెట్టిన ఎన్నో టెక్నిక్స్లో ఇదో టెక్నిక్. ప్రతిదీ కూడా మెడిసినల్ ప్లాంట్, అలాగే చాలా ఆక్సిజన్ అందించే ప్లాంట్. దీనివల్ల మనం కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాం, అలాగే ప్రకృతి కూడా ఎంతో మంచి చేస్తుంది. ఇది మక నక్షత్రం వాళ్ళది మర్రి చెట్టు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఫిగస్ బెంగాలెన్సిస్. ఇది మన బెంగాల్ ప్లేస్లో ఉంది కాబట్టి దీన్ని యాక్చువల్గా బెంగాల్ జాతికి సంబంధించింది అనేది సైంటిఫిక్గా అనేది అనమాట. సో మర్రి చెట్టు ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. దీని కాడలు ఇదంతా కూడా ఓడలది వచ్చి ఎంతో అద్భుతంగా పెరుగుతుంది. దీని ఆకులు ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి. మహాశివునికి ప్రీతిపాత్రమైన చెట్టు ఇది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళది పనస్ చెట్టు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఆర్టోకార్పస్ హెట్రోఫిలస్. ఇది పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించింది పాల చెట్టు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ మనిల్కారా హెక్సాండ్రా. ఈ చెట్టు చూసారు కదండి ఎంత వైవిధ్యంగా ఉందో. ప్రతి కాడకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కాడలు వస్తున్నాయి. దాన్ని కొంచెం ప్రూనింగ్ చేశారు. దాని యొక్క ఆకులు ఇలా ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఈ చెట్టు నాటినా లేదా ఈ చెట్టు పూజ చేసినా చాలా మంచి ఫలాలు అందుతాయి అనేది మన పూర్వీకులు పెద్దలు చెప్పే మాట. ఇది మూలా నక్షత్రానికి సంబంధించిన వాళ్ళదండి, వేగీసా. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ టెరోగార్పస్ మసూపియం. చూసారు కదా ఎంత పెద్ద చెట్టు ఉందో. చాలా పెద్ద చెట్టు ఇది. చాలా ఒక మహావృక్షంలాగే ఇది. ఇది పుబ్బా నక్షత్రం మోదుగు చెట్టు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ బుటియా మోనోస్పెర్మా. చూశారు కదా ఈ చెట్టు. ఇక్కడ ఇంకోటి నాటారు చిన్న మొక్క లాంటిది. దాని యొక్క ఆకులు అనేది మనం చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంటాయి అనేది. ఇది హస్త నక్షత్రం నర్రమామిడి. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ స్పాండియా స్పినేటా. సో ఇది కొంచెం మనకి మామిడి చెట్టు లాంటిది. ఇది దాదాపుగా దీని ఆకులు అవి కూడా కొంచెం అటు ఇటుగా మామిడి చెట్టు లాంటిగానే ఉన్నాయి. చాలా ఎత్తుగా పెరుగుతుంది ఈ చెట్టు.
ఇది శ్రవణం నక్షత్రం, తెల్ల జిల్లేడు. తెల్ల జిల్లేడు ఆకులు అంటారు, తెల్ల జిల్లేడు ఇవన్నీ అంటారు కదా, ఇవి కూడా ఫేమస్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ క్యాలోట్రోపిస్ సిగాంటియన్. ఇక్కడ కూడా ఈ మధ్య వేశారండి ఇది మొక్క, ఇంకా ఇదేమీ రాలేదు. కానీ చాలామంది భారతీయులకు తెలుసు తెల్ల జిల్లేడు చెట్టు ఎలా ఉంటుందనేది. ఇది ఉత్తర నక్షత్రం, జువ్వి చెట్టు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఫీకస్ ఆర్నోటియానా. ఇది కొంచెం మనకి మర్రి చెట్టు లాగా ఉంటుంది. దీని ఆకులు ఇలా ఉంటాయి. ఇది స్వాతి నక్షత్రం, తెల్ల మద్ది చెట్టు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ టెర్మినాలియా అర్జున. ఇవన్నీ కూడా నేటివ్ ఇండియన్ స్పీసీస్, అందుకే మనకి కొంచెం ఇండికా అని, లేదంటే అర్జున అని కానీ, లేదంటే బెంగాల్ స్పీసీస్ అని కానీ అనేది మనకు నామకరణం చేశారు. సో మన భారతదేశంలో నేటివ్ స్పీసీస్ ఇవన్నీ కూడా. ఇది చిత్తా నక్షత్రం, మారేడు చెట్టు. ఇది కూడా మన హిందువులో చాలా ప్రాముఖ్యం ఉన్న చెట్టు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఈగల్ నియార్మోలోస్. దీని ఆకులు అనేవి ఇలా ఉంటాయి. ఇది విశాఖ నక్షత్రం చెందినదండి, వెలగ చెట్టు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ టెరోనియా ఎలిఫాంటమ్. దీని యొక్క ఆకులు చాలా చిన్నవిగా ఉంటాయి. ఇది ముళ్ళలతో కూడిన చెట్టు ఇది. ఇది అనురాధ నక్షత్రం, పోగడ చెట్టు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ నుస్పోస్ ఫ్లాంగీ. ఇది కూడా కొంచెం మామిడి చెట్టును పోలిన విధంగా ఉంటుంది ఇది. దీని ఆకులు చూసినట్టయితే ఇలా ఉంటున్నాయి. అనురాధ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు ఈ చెట్టు నాటినా పూజించినా కూడా ఎంతో మంచి ఫలితాలు అందుతాయి అనేది మన పూర్వీకులు చెప్పింది. ఆశ్లేష నక్షత్రం, నాగకేసరి చెట్టు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ మెసువా ఎరియా. ఇది మనకు కొంచెం బ్యాంబూ ట్రీకి సంబంధించిన ఆకుల్లాగా ఉంటాయి. దీని యొక్క ఆకులు చాలా దట్టంగా కాస్తుందన్నమాట. ఎక్కువ ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేసే చెట్టులో ఇది ఒకటి. ఇది జ్యేష్ఠ నక్షత్రం అండి, నల్లమద్ది చెట్టు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ టెర్మినాలియా టొమాటోసా. చూసారు కదా చెట్టు ఎంత దృఢంగా ఉందో దీని యొక్క బేస్ అనేది. మనకి దీని ఆకులు అనేవి ఇలా ఉంటాయి. ఇది మృగశిర నక్షత్రం, చింత చెట్టు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ టామరిండస్ ఇండికా. ఇది కూడా ఇండియన్ నేటివ్ స్పీసీస్లో వన్ ఆఫ్ ద అందరికీ తెలిసిన స్పీసీస్లో చాలా ప్రాముఖ్యం ఉన్న స్పీసీస్ ఇది. ఎక్కువగా ఏజెన్సీ ఏరియాస్లో అది పండిస్తారు, దీన్ని పెరుగుతూ ఉంటుందన్నమాట. చింత చెట్టు, దీని ఆకులు చాలా చిన్నవిగా ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం, శివునికి ప్రీతిపాత్రమైన నక్షత్రాలు ఇది ఒకటి. దీని యొక్క చెట్టు వనసండ్ర చెట్టు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అగషియా. ఇక్కడ చెట్టు అనేది లేదు, కాకపోతే మొక్కలు అనేవి నాటారు. దీని యొక్క ఆకులు అనేవి ఇలా ఉంటాయన్నమాట. ఇది పుష్యమి నక్షత్రం లేదా పుష్యం నక్షత్రం అంటారు కొంతమంది. రావి చెట్టు.
మన హిందూ సంస్కృతిలో చాలా పవిత్రమైన చెట్లు ఇదొకటి. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఫీకస్ రెలిజియోసా. దీని నామకరణం కూడా చేసింది దీని యొక్క రిలీజియస్ సిగ్నిఫికెన్స్ వల్ల దీనికి అనేది చేశారు. రావి చెట్టు చాలా పవిత్రమైన చెట్టు. దీని యొక్క ఆకులు అనేవి ఇలా ఉంటాయి. దీని నుంచి వచ్చే గాలి కానివ్వండి ఇంకేదైనా కూడా చాలా 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 మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది రోహిణి నక్షత్రం నేరేడు చెట్టు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ సిజియూమ్ కుమిని. ఈ చెట్టు కూడా దాదాపుగా అందరు భారతీయులకి, ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో దాదాపుగా అందరికీ తెలిసిన చెట్టు. మన నేటివ్ స్పీసీస్లో ఇదొక మంచి స్పీసీస్. ఇది భరణా నక్షత్రం ఉసిరి చెట్టు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఎంబ్లికా ఒఫిసినియాలిస్. ఉసిరి చెట్టు గురించి కూడా ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఉసిరి కాయలు అయినా ఫేమసే, ఉసిరి చెట్టు అయినా ఫేమసే. దీని నుంచి వచ్చే అన్ని ప్రోడక్ట్స్ కూడా చాలా చాలా ప్రాముఖ్యం ఉన్నది, అలాగే ప్రత్యేకమైనది. ఇది పునర్వసు నక్షత్రం, మన శ్రీరాములు వాళ్ళ నక్షత్రం అండి. వెదురు చెట్టు అంటే బ్యాంబూ. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ డెండ్రోలో ముస్టిక్టస్. బ్యాంబూలో మనకి దాదాపు 138 రకాలు ఉంటాయండి, చాలా చాలా. కాకపోతే దీని యొక్క ఫ్యామిలీ స్పీసీస్ మాత్రం ఒకటే. చాలా దట్టంగా కాస్తుంది, అలాగే ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా పెరిగే చెట్టుల్లో ఇదొకటి. దీనికి మొదటి స్థానం అన్నమాట. ఇది కృతిక నక్షత్రం మేడి చెట్టు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఫీకస్ గ్లెమోరాటా. దీని యొక్క ఆకులు అనేవి ఇలా ఉంటాయి. ఎక్కువ ఎత్తుకు ఏమీ ఎదగదు, కానీ చాలా ఆక్సిజన్ ఇస్తుంది ఇది. ఇది అశ్విని నక్షత్రం ముష్టి చెట్టు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ స్టిక్నుస్ను వోమికా. ఇది ధనిష్ట నక్షత్రం జమ్మి చెట్టు. జమ్మి చెట్టు మనందరికీ తెలుసు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ప్రోసోఫిస్ సినెనారాయి. ఇక్కడ మొక్క అనేది వేశారు, మనం చూసినట్టయితే చిన్న మొక్క. దీని ఆకులు చాలా అంటే చాలా పచ్చగా ఉంటాయి. జనరల్గా ఇవి రెయిన్ ఫారెస్ట్లో ఉండే మొక్కలు, అందుకే మీరు చూసినట్టయితే పైన ఆకు మీద పూతలా ఉంటుంది. ఎందుకంటే నీరు ఎక్కువ నిలకడగా ఉండకుండా జారిపోవడానికి ప్రకృతే సహజ సిద్ధంగా ఏర్పాటు చేసుకున్న ఒక సిస్టమ్ అన్నమాట ఇది. చూశారు కదా, ఇది పువ్వులు. ఈ పువ్వులు కూడా మనకి ఫేమస్. జనరల్గా ఎక్కువగా మనం కృష్ణుడి దగ్గర, రాముడి దగ్గర పెడుతూ ఉంటాము, దేవుళ్ళ దగ్గర, అందరి దగ్గర కూడా. ఇది శతభిషం గానుగ, శతభిషం నక్షత్రం వాళ్ళదండి. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ పాంగమియా గ్లాబ్రా. ఈ చెట్టు చూసినట్టయితే ఇక్కడ చూసారా, చుట్టుకున్నట్టు ఉంది కింద బేస్ అనేది ఏదైతే ఉందో. దీని యొక్క కాడలు అవి కూడా చాలా దృఢంగా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది ఈ చెట్టు అంతా కూడా. దీని ఆకులు కూడా చిన్నవిగా ఉంటాయి. ఇది శతాభిషం నక్షత్రం వాళ్ళది. ఇది పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళదండి. మామిడి చెట్టు మన అందరికీ తెలుసు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ మ్యాంగిఫెరా ఇండికా. ఇండికా అంటే మన ఇండియన్ స్పీసీస్ అన్నిటినీ ఇండికా అనే దాంతో వాళ్ళు సంబోధిస్తారు. మామిడి చెట్టు మన అందరి భారతీయులకి తెలిసిన చెట్టు. ఇది ఉత్తరాభాద్ర నక్షత్రానికి వాళ్ళకండి వేప చెట్టు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అజటెర్టా ఇండిగా.
వేప చెట్టు మనందరికీ తెలుసు, చాలా మంచిది. దీని యొక్క గాలి అనేది చాలా మంచిదండి. ఇది ఎక్కువగా మన భారతీయ సంస్కృతిలో చాలా విలీనమైన వృక్షం ఇది. నీమ్ అంటాం కదండి, నీమ్ సోప్స్ ఉంటాయి, అలాగే నీమ్తో కొన్ని మెడిసిన్స్ అవి కూడా తయారు చేస్తారు. ఇదంతా కూడా దీంట్లో చాలా ఔషధ గుణాలు, మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉన్నాయి అనేది సైంటిఫిక్గా కూడా ప్రూవెన్ అయిందనమాట. ఇది రేవతి అండి, రేవతి నక్షత్రంకి సంబంధించిన మొక్క ఇది, విప్ప. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ మధుక ఇండిగా. మీరు చూసినట్టయితే చాలా పెద్ద చెట్టు ఇది. రేవతి నక్షత్రం వాళ్ళు ఈ చెట్టుని పూజించినా లేదంటే ఈ చెట్టు నాటినా కూడా మంచి జరుగుతుందని మన పెద్దవారు చెప్పారు. ఇదిగోండి, ఆకులు ఇలా ఉంటాయి, కొంచెం ఎడ్జ్ షేప్లో మనకి ఆకులు అనేవి ఉంటాయి అన్నమాట. హరే కృష్ణ అందరికీ. ఈరోజు నేను సింహాచలం వారు ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాల దగ్గరికి వచ్చాను. ఈరోజు ఇక్కడ వృషభోత్సవం అనే ఒక ఉత్సవాన్ని వీళ్ళు ప్రారంభించారనమాట. ఎన్నో ఏళ్ళుగా జరుగుతుంది, కాకపోతే నన్ను ఇప్పుడు పిలవటం, నేను రావటం జరిగింది. నాకు ఇవన్నీ చూసి కూడా చాలా చాలా ఆనందం కలిగింది. అసలు వృషభోత్సవం ఏంటి? నిజం చెప్పాలంటే నాకు వృషభానికి ఆవుకి కూడా తేడా తెలియదు. నాకే కాదు, చాలామంది కొత్త వాళ్ళు, అంటే కొత్త జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా తెలియదు. ఎందుకంటే మాకు ప్రకృతితో మమేకం అవటం అదంతా కూడా చాలా తక్కువ. సో నేనైతే ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది ఏన్షియంట్ కల్చర్. ఈ వృషభోత్సవం అనేది ఏదైతే ఉందో అది ఒక ఏన్షియంట్ కల్చర్. ఇప్పుడు మనకి కార్తీక మాసం ఏదైతే ఉందో, మనకి మహాశివుని ప్రీతిపాత్రమైన ఈ మాసం ఏదైతే ఉందో, కార్తీక మాసం స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఈరోజు అక్టోబర్ 22న మనకి ఇది స్టార్ట్ అయింది. సో ఇక్కడ వృషభోత్సవంలో ఏంటంటే మన వృషభాలను ఏదైతే ఉంటాయో వాటికి బొట్టు పెట్టి, అలాగే పూలమాల వేసి, అలాగే మనకి వాటిని సత్కరించుకుని వాటిని మనం కాపాడుకోవడానికి మనం ఏమేమి చేయాలి ఇవన్నీ కూడా చెప్పారనమాట. అంటే ఈ కల్చర్ మనకి ఏంటంటే ఎప్పుడో పూర్వం నుంచి కూడా మన భారతీయ హిందూ సంస్కృతిలో ఈ కల్చర్ ఉంది. కాకపోతే దీన్ని మనం సరిగ్గా పట్టించుకోకపోవటం, ఇప్పుడు ఎవరికి తెలియకపోవటం వల్ల ఇవన్నీ అంతరించిపోతున్నాయి. సో ఖచ్చితంగా మన కల్చర్ని కాపాడుకోవాలి. ఇదే మన ప్రత్యేకత. మనం ఎప్పుడూ కూడా వెస్ట్రన్ కల్చర్తో కంపేర్ చేసుకుంటూ మన అవ్వాలన్న అవసరం లేదు. మనకి ఒక కల్చర్ ఉంది. ఆ కల్చర్ మన ఐడెంటిటీ, మన సివిలైజేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎప్పుడు కాపాడుకోవాలి. ఇలాంటివి కూడా మనం చేస్తూ ఉంటే మనకి మన తర్వాత తరాల వాళ్ళకి, ఆ తర్వాత తరాల వాళ్ళకి కూడా మన మంచి ప్రకృతిని అందించే వాళ్ళం అవుతాం. మన ముందు తరాల వాళ్ళు మనకి ఎంతో కొంత మంచి ప్రకృతి, మంచి భూమిని ఇచ్చారు. మనం కూడా అలాగే తక్కిన తరాల వాళ్ళకి, నెక్స్ట్ జనరేషన్కి ఎవరికైతే ఉందో అలాగే ఇవ్వాలి. మనం కేవలం ఇక్కడ ఒక అతిథులం మాత్రమే. మనకే ఈ మొత్తం ప్రపంచం కానీ, ప్రకృతి కానీ మనకే సొంతం అనుకుని మనం దాన్ని నాశనం చేసే హక్కు మనకైతే లేదు. సో ఈరోజు ఈ వృషభోత్సవంలో ఈ మన ఆవుల్ని కానివ్వండి, లేదా వృషభాలని కానివ్వండి, వాటిని సత్కరించుకోవటం, వాటిని బాగా చూసుకోవటం, వాళ్ళకి పళ్ళు అవి పెట్టడం, బెల్లం పెట్టడం, అలాగే వాటికి పూజ చేయటం, వాటి నుంచి మన ఆశీస్సులు పొందటం, ఇవన్నీ కూడా చూశాను. సో ఇలాంటివి ఇంకా చాలా చాలా మనం డిజిటల్ ఫార్మేట్లో వీటన్నిటిని రికార్డ్ చేసి రాబోయే జనరేషన్కే కాదు, ఇప్పుడున్న కొత్త జనరేషన్స్ కూడా మనం తెలిసేలా చేయాలనేది నా ఉద్దేశం. అంతేకాకుండా మీలో ఎవరైనా కూడా ఎప్పుడైనా రావాలి విహారయాత్ర కానీ, లేదంటే ఇంకా వన విహారాలకు కానీ మీరు రావాలి అనుకుంటే ఖచ్చితంగా సింహాచలం వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గోశాలకు రండి. ఇక్కడ మీ నక్షత్రానికి తగ్గట్టు నక్షత్రవనం కూడా ఉంది. సో ఆ ప్రకృతిలో ఏ మొక్క వేస్తే మీకు మంచి జరుగుతుంది, వీటన్నిటి కొంచెం డీటెయిల్స్ చాలా చాలా ఉన్నాయి. దాని గురించి కూడా పెద్దవారిని అది ఆడి సైంటిఫిక్గా దేనికి ఏ ఉపయోగం, అన్ని మెడిసినల్ ప్లాంట్సే కాబట్టి దేనికి ఏంటి ఉపయోగం అనేది కూడా డీటెయిల్గా నేను చెప్తాను తర్వాత. బట్ ఇది మన సంస్కృతిని మనం కాపాడుకుందాం, మన కల్చర్ని మనం పాటిద్దాం, హిందువుగా ఉందాం, హ్యాపీగా మా ఫ్యామిలీ అందరితో ఉందాం, ప్రకృతిని కాపాడుకుందాం. హరే కృష్ణ.